హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో గాంధీ యుగం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, గాంధేయ కాలంలో ఒక ముఖ్యమైన సంఘటన అయిన దండి మార్చి ఏ బ్రిటిష్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనతో ముడిపడి ఉంది? ఏ రౌలట్ చట్టం, బి ఉప్పు చట్టం, సి భారత ప్రభుత్వ చట్టం అండ్ డి భారత స్వాతంత్ర చట్టం 1947. గాంధేయ కాలంలో ఒక ముఖ్యమైన సంఘటన అయిన దండి మార్చి ఏ బ్రిటిష్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉప్పు చట్టం. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1942, బి 1930, సి 1947 అండ్ డి 1920. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1942. భారతదేశంలో గాంధీ నేతృత్వంలోని మొదటి శాసనోల్లంఘన ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహం వ్యతిరేకంగా జరిగింది. ఏ ఉప్పు పన్ను, బి ఇండిగో ప్లాంటర్స్, సి భూ రెవెన్యూ వ్యవస్థ అండ్ డి బ్రిటిష్ విద్యా విధానాలు. భారతదేశంలో గాంధీ నేతృత్వంలోని మొదటి శాసనోల్లంఘన ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండిగో ప్లాంటర్స్. ఖిలాఫత్ ఉద్యమంలో గాంధీ తనకు తానుగా సంబంధం కలిగి ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ భారత స్వాతంత్ర్యం, బి ఒట్టోమాన్ కాలిఫేట్ రక్షణ, సి భారతదేశంలో సామాజిక సంస్కరణలు అండ్ డి ఆర్థిక సమానత్వం. ఖిలాఫత్ ఉద్యమంలో గాంధీ తనకు తానుగా సంబంధం కలిగి ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఒట్టోమాన్ కాలిఫేట్ రక్షణ. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1930, బి 1931, సి 1942 అండ్ డి 1947. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1931. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లో బ్రిటిష్ సైనికులు వందలాది మంది భారతీయ పౌరులను ఊచకోత కోసేందుకు దారితీసిన సంఘటన ఏది? ఏ జలియన్ వాలాబాగ్ ఊచకోత, బి చౌరీ చౌరా సంఘటన, సి సహాయ నిరాకరణ ఉద్యమం అండ్ డి క్విట్ ఇండియా ఉద్యమం. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లో బ్రిటిష్ సైనికులు వందలాది మంది భారతీయ పౌరులను ఊచకోత కోసేందుకు దారితీసిన సంఘటన ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జలియన్ వాలాబాగ్ ఊచకోత. మహాత్మా గాంధీ యొక్క సర్వోదయ భావన ఏ తాత్విక ఆలోచనతో దగ్గరి సంబంధం కలిగి ఉంది? ఏ యుటిలిటేరియనిజం, బి సోషలిజం, సి సమగ్ర మానవతావాదం అండ్ డి అరాచకవాదం. మహాత్మా గాంధీ యొక్క సర్వోదయ భావన ఏ తాత్విక ఆలోచనతో దగ్గరి సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి సమగ్ర మానవతావాదం. బార్డోలి సత్యాగ్రహం యొక్క లక్ష్యం ఏమిటి మరియు దానితో సంబంధం ఉన్న ప్రముఖ నాయకుడు ఎవరు? ఏ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని భూ సంస్కరణలు, బి సర్దార్ పటేల్ నేతృత్వంలోని పన్ను నిరోధం, సి సరోజినీ నాయుడు నేతృత్వంలో మహిళా హక్కులు అండ్ డి రాజాజీ నేతృత్వంలోని పౌర హక్కులు. బార్డోలి సత్యాగ్రహం యొక్క లక్ష్యం ఏమిటి మరియు దానితో సంబంధం ఉన్న ప్రముఖ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ పటేల్ నేతృత్వంలోని పన్ను నిరోధం. గాంధేయ కాలంలో హిందూ సంఘటన్, హిందూ ఐక్యత భావనను ముఖ్యంగా ఎవరు సమర్థించారు? ఏ విడి సావర్కర్, బి మదన్ మోహన్ మాలవీయ, సి బాలగంగాధర్ తిలక్ అండ్ డి బిపిన్ చంద్రపాల్. గాంధేయ కాలంలో హిందూ సంఘటన్, హిందూ ఐక్యత అనే భావనను ముఖ్యంగా ఎవరు సమర్థించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వినాయక్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్. సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంలో చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏ ఇది మహాత్మా గాంధీచే ఉద్యమాన్ని నిలిపివేయడానికి దారితీసింది, బి ఇది గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక నిరసనలకు నాంది పలికింది, సి ఇది నిరసనకారులు మరియు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది అండ్ డి ఇది సైమన్ కమిషన్ను ప్రవేశపెట్టడానికి బ్రిటిష్ వారిని ప్రేరేపించింది. సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంలో చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఇది నిరసనకారులు మరియు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. తన సోషలిస్ట్ ఆదర్శాలకు ప్రసిద్ధి చెందిన ఏ నాయకుడు మహాత్మా గాంధీ యొక్క విధానాన్ని విమర్శించాడు మరియు భారత స్వాతంత్ర్యం వైపు మరింత తీవ్రమైన మార్గం కోసం వాదించాడు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సుభాష్ చంద్రబోస్, సి భగత్ సింగ్ అండ్ డి జయప్రకాష్ నారాయణ్. తన సోషలిస్ట్ ఆదర్శాలకు ప్రసిద్ధి చెందిన ఏ నాయకుడు మహాత్మా గాంధీ యొక్క విధానాన్ని విమర్శించాడు మరియు భారత స్వాతంత్ర్యం వైపు మరింత తీవ్రమైన మార్గం కోసం వాదించాడు? ఆన్సర్ ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్.
1919లో నిరసనలు చెలరేగిన రౌలట్ చట్టాన్ని అధికారికంగా ఎలా పిలుస్తారు? ఏ. అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం, బి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, సి. భారత ప్రభుత్వ చట్టం అండ్ డి. ఇండియన్ పీనల్ కోడ్. 1919లో నిరసనలు చెలరేగిన రౌలట్ చట్టాన్ని అధికారికంగా ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం. రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అణగారిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ఓటర్లు కావాలనే డిమాండ్ను వీరు ప్రాతినిధ్యం వహించారు. ఏ. బిఆర్ అంబేద్కర్, బి. మహాత్మా గాంధీ, సి. జవహర్లాల్ నెహ్రూ అండ్ డి. రాజేంద్ర ప్రసాద్. రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అణగారిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ఓటర్లు కావాలనే డిమాండ్ను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. బిఆర్ అంబేద్కర్. 1932లో సంతకం చేసిన పూనా ఒప్పందం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? ఏ. జమీందారీ వ్యవస్థ రద్దు, బి. ముస్లింలకు కమ్యూనల్ ఓటర్లు, సి. షెడ్యూల్డ్ కులాలకు సీట్ల రిజర్వేషన్ అండ్ డి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి పరిచయం. 1932లో సంతకం చేసిన పూనా ఒప్పందం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి. షెడ్యూల్డ్ కులాలకు సీట్ల రిజర్వేషన్. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో ఆ సమయంలో భారతదేశానికి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఏ. లార్డ్ లిన్లిత్గో, బి. లార్డ్ వేవెల్, సి. లార్డ్ మౌంట్ బాటన్ అండ్ డి. లార్డ్ ఇర్విన్. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో ఆ సమయంలో భారతదేశానికి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ. లార్డ్ లిన్లిత్గో. మహాత్మా గాంధీ నేతృత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో ఈ క్రింది సంఘటనల్లో ఏవి జరిగాయి? ఏ. జలియన్ వాలాబాగ్ ఊచకోత, బి. సైమన్ కమిషన్, సి. క్రిప్స్ మిషన్ అండ్ డి. పూనా ఒప్పందం. మహాత్మా గాంధీ నేతృత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో ఏ సంఘటనలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి. పూనా ఒప్పందం. మహాత్మా గాంధీ హరిజన్ సేవక్ సంఘ్ దేనికోసం స్థాపించబడింది? ఏ. దళితులలో విద్యను ప్రోత్సహించడం, బి. దళితుల రాజకీయ హక్కుల కోసం న్యాయవాది, సి. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అండ్ డి. అంటరానితనం నిర్మూలనకు కృషి చేయడం. మహాత్మా గాంధీ హరిజన సేవక్ సంఘ్ దేనికోసం స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి. అంటరానితనం నిర్మూలనకు కృషి చేయడానికి. కింది వారిలో ఎవరు కిసాన్ సభతో అనుబంధం కలిగి ఉన్నారు మరియు గాంధేయ కాలంలో రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు? ఏ. సర్దార్ పటేల్, బి. రాజేంద్ర ప్రసాద్, సి. జయప్రకాష్ నారాయణ్ అండ్ డి. స్వామి సహజానంద సరస్వతి. కింది వారిలో ఎవరు కిసాన్ సభతో అనుబంధం కలిగి ఉన్నారు మరియు గాంధేయ కాలంలో రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ ఆప్షన్ డి. స్వామి సహజానంద సరస్వతి. దేనికి ప్రతిస్పందనగా 1919 రౌలట్ చట్టం ఆమోదించబడింది? ఏ. జలియన్ వాలాబాగ్ ఊచకోత, బి. సహాయ నిరాకరణ ఉద్యమం, సి. ఖిలాఫత్ ఉద్యమం అండ్ డి. చౌరీ చౌరా సంఘటన. దేనికి ప్రతిస్పందనగా 1919 రౌలట్ చట్టం ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. జలియన్ వాలాబాగ్ ఊచకోత. గాంధేయ నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగమైన వార్ధా పథకం వేటిపై దృష్టి సారించింది? ఏ. విద్యా సంస్కరణలు, బి. ఆరోగ్య సంస్కరణ కార్యక్రమాలు, సి. వ్యవసాయ అభివృద్ధి అండ్ డి. పారిశ్రామికీకరణ. గాంధేయ నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగమైన వార్ధా పథకం వేటిపై దృష్టి సారించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. విద్యా సంస్కరణలు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. 1942లో భారతదేశాన్ని సందర్శించిన క్రిప్స్ మిషన్ ప్రతిపాదించింది వేటిని? ఏ. భారతదేశానికి తక్షణ స్వాతంత్ర్యం, బి. యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినియన్ హోదా, సి. భారతదేశాన్ని హిందూ మరియు ముస్లిం రాష్ట్రాలుగా విభజించడం అండ్ డి. అక్షశక్తులతో సహకారం. 1942లో భారతదేశాన్ని సందర్శించిన క్రిప్స్ మిషన్ దేనిని ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ బి. యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినియన్ హోదా. దేనికి నిరసనగా 1943లో మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు? ఏ. మతహింస, బి. బ్రిటిష్ అణచివేత, సి. భారతదేశ విభజన అండ్ డి. నౌకాదళ తిరుగుబాటు. దేనికి నిరసనగా 1943లో మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. మతహింస. 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రధానంగా దేని ద్వారా ప్రేరేపించబడింది? ఏ. క్రిప్స్ మిషన్ వైఫల్యం, బి. భారతదేశంపై జపాన్ దండయాత్ర, సి. గాంధీ తక్షణ స్వాతంత్ర్యం కోసం పిలుపు అండ్ డి. కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ అణచివేత. 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రధానంగా దేని ద్వారా ప్రేరేపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. క్రిప్స్ మిషన్ వైఫల్యం. 1930లో మహాత్మా గాంధీ దండి మార్చ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా, బి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు, సి. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నిరసన అండ్ డి. బ్రిటిష్ వారు విధించిన ఉప్పు పన్నును వ్యతిరేకించడం. 1930లో మహాత్మా గాంధీ దండి మార్చ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి. బ్రిటిష్ వారు విధించిన ఉప్పు పన్నును వ్యతిరేకించడం.
1930లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాంది పలికిన ప్రచారం ఏది? ఏ క్విట్ ఇండియా ఉద్యమం, బి సహాయ నిరాకరణ ఉద్యమం, సి దండి మార్చ్ అండ్ డి ఖిలాఫత్ ఉద్యమం. 1930లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాంది పలికిన ప్రచారం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి దండి మార్చ్. 1920లో గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లక్ష్యం ఏమిటి? ఏ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం, బి భారతదేశానికి డొమినియన్ హోదా, సి రౌలత్ చట్టం రద్దు అండ్ డి మోంటగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణల తిరస్కరణ. 1920లో గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం. 1919లో జలియన్వాలాబాగ్ ఊచకోత సమయంలో భారత వైస్రాయి ఎవరు? ఏ లార్డ్ ఇర్విన్, బి లార్డ్ చేమ్స్ఫర్డ్, బి సి లార్డ్ హార్డింగ్ అండ్ డి లార్డ్ డఫ్రిన్. 1919లో జలియన్వాలాబాగ్ ఊచకోత సమయంలో భారత వైస్రాయి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ చేమ్స్ఫర్డ్. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో లండన్లో జరిగింది. దాని ప్రధాన దృష్టి ఏమిటి? ఏ భారతదేశానికి రాజ్యాంగ సంస్కరణలు, బి బ్రిటిష్ ఇండియా ఆర్థిక విధానాలు, సి భారతదేశంలో విద్యా సంస్కరణలు అండ్ డి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయుల భాగస్వామ్యం. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో లండన్లో జరిగింది. దాని ప్రధాన దృష్టి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశానికి రాజ్యాంగ సంస్కరణలు. ఓకే ఎవ్రీవన్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు.